భవానీ గారు, దుర్గాప్రసాద్ గారు. భవానీ 27 సంవత్సరాలు, దుర్గాప్రసాద్ 30 సంవత్సరాలు. మీది ఎక్కడ, ఏ ఊరు? పాతకొట్టం సార్. పాతపట్నం నియర్ తుని. పాతకొట్టం సార్. పాతకొట్టం నియర్ తుని. తుని నుంచి వచ్చారు. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 10 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక్కసారి కూడా పిల్లలు పుట్టల. మరి మన దగ్గరికి వచ్చాక ఎన్ని రోజుల్లో పిల్లలు పుట్టారు మీకు? 15 రోజుల్లో పిల్లలు పుట్టారు, అది కూడా న్యాచురల్గా. అంతకుముందు మీరు 10 ఏళ్ళు బయట చూపించారు కదా డాక్టర్లు, వాళ్ళు ఏమని చెప్పారు? మీ కౌంటు 0 కౌంట్ ఉంది, అవదు, కలగరు, మీకు ఐవీఎఫ్ తప్ప మీకు ఎక్కడికి వెళ్ళినా అవదన్నారు సార్. ఐవీఎఫ్ డోనార్లకు వెళ్ళాల్సిందే అన్నారు. మినిమం 5-6 లక్షలు అవుతుంది. 5-6 లక్షలు అవుతుంది అన్నారు. డోనర్ చేసినా 2-3 లక్షలు అవుతుంది. అవును, అలాగని ఎలాగని అవుతుంది. అంతేగాని మీకు ఓన్గా న్యాచురల్గా అవ్వడం అనేది జరగదని రాదని చెప్పేశారు. తర్వాత 2 టైమ్స్ వెరికోజిల్ సర్జరీ చేశారు. నీకు వెరికోజిల్ వల్లే ఇది రావటం లేదు అన్నట్టుగా చెప్పారు. చెప్పారు సార్. 2 సార్లు చేశారు ఆపరేషన్. 2 సార్లు చేశారు. అయినా ఏం ఇంప్రూవ్మెంట్ లేదు, ప్రెగ్నెన్సీ రాలా. మళ్ళీ అది చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 0 ఉంది. మళ్ళా 0 వచ్చింది. చెప్పినప్పుడు కూడా, చేసినప్పుడు కూడా అవుతే అవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే చెప్పలేమని చెప్పారు. వెరికోజిల్కి ఆపరేషన్ చేస్తాము కానీ నీ కౌంట్ పెరుగుద్దని కానీ నీకు ప్రెగ్నెన్సీ వస్తుందని కానీ మేము గ్యారంటీ ఇవ్వమని చెప్తారు. ప్రపంచంలో అందరు డాక్టర్లు ఇంతే చెప్తారు. వాళ్ళేం తప్పు ఏం లేదు, వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారు. కాకపోతే మీరే ఏదో జరిగిపోద్ది అనుకుని వెళ్తున్నారు. చేయించుకుంటే మంచిది అంటారు, ఎవరికి మంచిది అనేది అర్థం చేసుకోవట్లే. నాకు తెలియదు సార్, అనకూడదు కానీ సార్, నేను రీసెంట్గా పోయిన ఇయర్ నవంబర్లో హైదరాబాద్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అక్కడ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన, హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో ఓపెన్ చేస్తే మీ వీడియో దర్శనం ఇచ్చింది. అది అంటే ఆ దేవుడిచ్చిన రూపం అంటే మానవులు ఇస్తారు కదండి, ఆ రూపం మీ రూపంలో సెలవుదారులు చూడటం, నేను నా భార్య అక్కడ రావడం, ఈ రోజు నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతం చేయడంటే అది మీ వల్ల. 15 రోజుల్లో ప్రెగ్నెన్సీ, 10 ఏళ్ళ నుంచి తట్టుకుంటున్నావు పాపం. 10 సంవత్సరాల నుంచి అన్నది ఒక 15 రోజుల్లో సక్సెస్ఫుల్ అయింది. మందులతో, అది కూడా జస్ట్ మందులే, మిరకిల్స్. ఒక టీకా 15 రోజులు ముందు అంతే, టీకా దెబ్బకి పడైంది. అలాగే మరి తర్వాత కొంచెం కౌంట్ మధ్యలో అప్పుడప్పుడు వచ్చినా కూడా లో కౌంట్, లో మోటిలిటీ, లో మార్ఫాలజీ అన్నారు. అంతకుముందు ఎప్పుడు కొన్నాళ్ళ క్రితం నీకు వచ్చింది 3 మిలియన్లు అట్లా 2 మిలియన్లు అలా వచ్చింది. కాకపోతే అది లో కౌంట్, లో మోటిలిటీ, లో మార్ఫాలజీ, ఆలిగో, యాస్తినో, టెరటో, జూస్ పెర్మియా అన్నట్టుగా చెప్పారు. మరి ఇక్కడికి వచ్చాక 0 to హీరోగా మారారు. అసలు అట్లా ఎందుకు అవుతుంది అనేది ఎవరు చెప్పలే నీకు? ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీరు అన్నారు, నేను లాస్ట్ వరకు ఉన్నాను సార్ అక్కడ ఉంటే కౌన్సిలింగ్ లో. అప్పుడు కౌన్సిలింగ్ ఉన్నప్పుడు నేను కన్ఫర్మ్ గా పుడతారమ్మా, నువ్వు భయపడడం అవసరం లేదు అన్నారు చెప్పారు సార్. అంటే వాడి నుంచి నాకు ధైర్యం వస్తుంది సార్. అంటే నేను ఫస్ట్ టైం యూట్యూబ్ చూడడం, తర్వాత వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా నాకు తెలియదు సార్. వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అంటే నమ్మకం గట్టి. అదే దుర్గాప్రసాద్, భవానీ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా 10 ఏళ్ళు ఓర్పు పట్టారు. భగవంతుడు మీ ఓర్పుకి మెచ్చి దుర్గాప్రసాద్ ఈరోజు నీ ఓర్పుకి పట్టుదలకి మెచ్చి ఇక్కడ ఒక దారి ఉంది అని చెప్పి చూపించి ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంతకీ ఈ వీడియో ఎవరు చూశారు? ఈ వీడియో, నా వీడియో ఫస్ట్ ఎవరు చూశారు? అలా కాదు, నా వీడియోని ఫస్ట్ మీకు నువ్వే చూసావా? నీకే చూపించాడు భగవంతుడు. ఏడుస్తూ వీడియో చూసావు. ఎక్కడన్నా మార్గం ఉందా అని. చూద్దాం కదా ఓపెన్ చేశాను. ఆయన లాగ్ ఉన్నాడండి కొంచెం, అయితే ఓపెన్ చేశాను. ఏదైనా సక్సెస్ అదే ఇప్పుడు మా ఆవిడకి చూపి అయితే నాకు నమ్మకం వచ్చింది ఎలా ఉన్నాడు అన్న. అప్పటికే హైదరాబాద్ వెళ్ళి వచ్చేసాం. డోనర్ మీరు ఐవీఎఫ్ ప్రిపేర్ అయిపోయింది, 5-6 లక్షలు ఇచ్చేసుకోండి అన్నారు. నాకు అదంతా వద్దు, దేవుడు న్యాచురల్ నాకు ఇస్తాడు అన్న నమ్మకంతో పొడగలుగుతా ఉన్నాను. నేను ఈ వీడియో చూసాను, వెంటనే బయలుదేరాం, వచ్చేసాం. మా మిస్సెస్ కి అప్పటికి 4 days 5 days అవుతుంది. కరెక్ట్ గా డేట్ వచ్చి రెడీగా ఉన్నారు. రెడీగా ఉంది కానీ మీరు టీకా ఇచ్చారు, 15 రోజులు మందులు వాడాము, లైట్ అయిపోయింది అంతే. కరెక్ట్గా నెలాఖరికి వచ్చేటప్పటికి అదే మెన్సెస్. ఇక తర్వాత మెన్సెస్ రానిలేక నేను 1 monthలో అయిపోయింది. సో ఇప్పుడు కూడా 10 వారాలకు వచ్చేసిందండి. ఇవాళ కూడా ఫిబ్రవరి 2వ తారీఖున స్కాన్ తీయించుకొచ్చారు. చక్కగా 10 వారాలు అని చెప్పేసి వచ్చేసింది. తర్వాత అంటే గర్భసంచిలో వచ్చింది, మళ్ళీ ట్యూబుల్లో కూడా రాలా. ఇదేమో బొమ్మలు కూడా ఇచ్చారు, పిక్చర్స్. డెలివరీ డేట్ కూడా మీకు ఈడీడీ ఆగస్టు 29న డెలివరీ డేటు. ఇప్పుడు 10 వారాలు 2 రోజులు ఇచ్చారు. ఆగస్టు 2 ఈడీడీ. సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో.
అలాగే ఫస్ట్లో మీరు మొన్న జనవరి 4న వచ్చి మందులు తీసుకెళ్లారు ఒక రౌండ్, అప్పుడు ఓన్లీ శాఖే వచ్చింది. సార్ శాఖే వచ్చింది, మరి పీటలు పాట రాలేదు, హార్ట్ బీట్ రాలేదు, మళ్ళీ అక్కడ భయపెట్టేస్తున్నారు మాకు, మళ్ళీ రండి స్కానింగ్ అంటున్నారు, వస్తుందా రాదంటే బాబు నేను మందులు ఇస్తాను, ఆ పీటల పాటు హార్ట్ బీటు అన్నీ వచ్చేటట్టు ఇస్తాను అని చెప్పి ఇచ్చా నేను. అయ్యా చూసారా, అప్పుడు లేవు, జనవరి 4వ తారీఖు లేదు. అంటే మా ఊరు జనాలు అందరూ పుట్టరు పిల్ల అనుకున్నారండి. ఇప్పుడు మా ఆవిడ కన్ఫర్మ్ అయింది అనుకోకి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ పుట్టరు ఎలా సక్సెస్ అయిందని. అది మీకు వచ్చినాయి కణాలు వచ్చినాయి కాకపోతే ఇన్నాళ్ళు క్రిమి నిన్ను నీ వీర్య కణాలని ఆట ఆడేసుకున్నాయి, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేసినాయి. నాకు ఫస్ట్లో వేరుకోవాల్సిన టెస్ట్ ఆపరేషన్ చేసుకోకముందు తెలుసుంటే పాటికి నాకు ఏది దేవుడు ఎప్పుడు అద్భుతం చేయాలి అప్పుడే చేయగలరు. అంతే బీటా ఈసీజీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది అప్పుడు మీరు 4వ తారీఖు జనవరి వెళ్ళినప్పుడు ఇదేమో 6 వారాలు అని ఇక్కడ ఎట్లా అయితే ఇచ్చారో, ఇక్కడేమో బీటా ఈసీజీ 10,000 దాటిపోయిందని ఇచ్చారు. 5 దాటితే చాలు ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ మనం లాస్ట్ టైమే డిస్కస్ చేసాం. కాకపోతే ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్ట్ బీటు పీటల పాటు వస్తుందని అప్పుడు టెన్షన్ ఉంటుంది. అవన్నీ రావడానికి నేను మందులు ఇస్తానయ్యా, బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఈ క్రిముల గురించి, మామూలుగా ఎట్లా వచ్చింది అలా వెళ్ళిపోద్ది, హార్ట్ బీట్ రాలేదని చెప్పేసి సింపుల్గా అబార్షన్ చేసేస్తారు, అలా కాదు నువ్వు నా మందులు వాడుకొని నేను ఫోన్ ద్వారా చెప్పాను నేను మీకు 5వ నెల వరకు నన్ను వదలొద్దు అని చెప్పాను. అట్లా అలాగే వచ్చారు మళ్ళా, ఇప్పుడు కూడా చక్కగా మందులు తీసుకెళ్తున్నారు. ఈసారి అవయవాలు డెవలప్ అవడానికి ఇస్తాం, అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు రాకోకుండా ఇస్తాం మీకు 2-3 నెలలు. సో ఇప్పుడు ఏంటంటే 3వ నెలలోకి వచ్చేసారు, ఇక 4, 5 అంతా అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు రాకోకుండా మందులు ఇస్తాం. ఏ క్రిములైతే ఇన్నాళ్ళు నీ వీర్యకణాలని డ్యామేజ్ చేసి మరి ఇబ్బంది పెట్టినాయో అదే క్రిములకి నేను బిల్లలు పెట్టి ఆ వీర్యకణాలను బతికించి ప్రెగ్నెన్సీ తెప్పించా. ఇప్పుడు అదే క్రిములు మీ ఆవిడ గర్భసంచులు, అంటే నీ నుంచి నీ క్రిములు బాగా గర్భసంచికి కూడా వెళ్తాయి కాబట్టి ఆవిడకి కూడా మందు పెట్టి క్రిములను తొలగించా. అయినా కూడా ఇంకా కూసినో కాసినా ఎక్కడన్నా క్రిములు తప్పించుకుని ఆ గర్భసంచిలో ఉంటే బిడ్డను పొడవడానికి ప్రయత్నిస్తావు. నువ్వు ఎలాగైతే భగవంతుడు నమ్మి గట్టిగా ఉన్నావో అట్లాగే భగవంతుడు అలాంటి వాటిని దారి చూపిస్తాడు ఒక వీడియో రూపంలో. ఇవాళ తీసుకొచ్చాడు, చక్కగా నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు, నీకు అండాన్ని గట్టెక్కించడానికి భగవంతుడే మరి నీ బిడ్డ వెనకాల తోడుగా నీడగా ఇలాగే ఉండి నీ చేతికి వచ్చే వరకే ఆ భగవంతుడు తోడుగా నీడగా ఉండి రక్షణగా ఉండి నీ బిడ్డని నీ చేతికి వచ్చేటట్టు చేసి నిన్ను పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.